హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి, మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అని అంటారు. అంటే సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజన్నమాట. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు మొదటిసారి రథాన్ని అధిరోహించి భూమిపైన అవతరించాడట. అందుకని రథసప్తమిని పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. రథసప్తమిని సూర్య జయంతి, మహాసప్తమి, భీష్మ సప్తమి, భాను సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉన్నది. దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 4:37 ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 5 బుధవారం రోజున 2:30 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం 4వ తేదీన మంగళవారం రోజున రథసప్తమిని జరుపుకుంటారు. ఈ సమయంలో ఉపవాస దీక్షలు, సూర్య భగవానుడికి ప్రత్యేకమైనటువంటి పూజలని చేస్తారు. భూమిపైన సమస్త జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు. అందుకని భానుడిని ప్రత్యక్ష దైవంగా పేర్కొంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెప్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు 7 గుర్రాల పైన దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపుకి ప్రయాణం సాగిస్తాడు. అందుకని మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెప్తున్నారు. అందుకని ఎంతగానో పవిత్రమైనటువంటి రథసప్తమి నాడు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి నది స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, అలాగే శుభ సమయం ఎప్పుడు, ఆ రోజు సూర్యుడిని ఎలా పూజించాలి మరియు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇలాంటి వివరాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రథసప్తమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తలపైన పెట్టుకొని స్నానం ఆచరిస్తే ఫలితం ఉంటుంది. 3, 5, 7 జిల్లేడు ఆకులు, వాటిపైన అక్షింతలు, రేగుపళ్ళు ఉంచి తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వలన జన్మ పాపాలు, కర్మన చేసిన పాపాలు, తెలిసి తెలియకుండా చేసినటువంటి 7 రకాల పాపాలు తొలగిపోతాయి. స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో గాని లేదంటే విగ్రహాన్ని గాని ఉంచాలి. గంధము, కుంకుమ పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో ఆ చిత్రపటాన్ని చక్కగా అలంకరించాలి. అనంతరం నువ్వులు, బెల్లము కలిపి నైవేద్యం పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి. అలాగే కొబ్బరి పుల్లలు సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇంకా సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి రోజు సూర్య భగవానుని ఆరాధించడం వలన ధనవంతులు, ఆరోగ్యం, జ్ఞానం, శక్తి, కీర్తి, అనారోగ్యం నుంచి స్వస్థత, హానికరమైన శక్తుల నుంచి రక్షణ లభిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితిదేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున తలపైన 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం, దాన ధర్మాలు చేయడం
వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, ఆర్థికపరమైనటువంటి రంగాల్లో మంచి లాభాలు వస్తాయని, ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకని రథసప్తమి రోజు సూర్య దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. సూర్య భగవానుడికి సంబంధించిన 7 గుర్రాలు 7 వారాలకు చిహ్నాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని పేర్కొంటారు. అనుష్టుప్, త్రిష్టుప్, బృహస్పతి, గాయత్రి, పంక్తి, జగతి, ఉష్టిక్ అనే ఈ 7 గుర్రాల రథం పైన స్వారీ చేస్తాడు ఆదిత్యుడు. ఈ రథం పైన మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి నాడు నుంచే మొదలవుతుంది. ఇలా సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడు అని, ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.